పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారాన్ని బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంది. వారిపై అనర్హత వేటు పడే వరకు పోరాటం ఆపేది లేదంటోంది. తాజాగా ఈ అంశంలో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. ఇవాళ ఈ పిటిషన్ విచారణకు రానుంది. నిన్న 7 ఎమ్మెల్యేలపై కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఇవాళ మరో 2 ఎమ్మెల్యేలపై దాఖలు చేయనుంది. ఇవాళ 7 ఎమ్మెల్యేలపై హైకోర్టు సీజే నేతృత్వంలోని బెంచ్ విచారణ జరపనుంది. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్. హరీష, పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. మనం చూసాం, స్పీకర్ ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్లపై సుదీర్ఘంగా విచారణ జరిపి మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. 10 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నట్టు స్పీకర్ ప్రకటించడంతో బీఆర్ఎస్ పార్టీ దీన్ని సీరియస్గా తీసుకుంది. అన్ని ఆధారాలు సమర్పించినప్పటికీ కూడా స్పీకర్ ఏకపక్షంగా తమ నిర్ణయాన్ని వెలువరించారు. 10 మంది బీఆర్ఎస్ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆధారాలు ఉన్నప్పటికీ కూడా స్పీకర్ వాటిని పరిగణలోకి తీసుకోలేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. కాబట్టి స్పీకర్ నిర్ణయాన్ని, స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ మరోసారి బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. మొన్న సోమవారం మొత్తం 7 మంది ఎమ్మెల్యేలపై ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లకు సంబంధించి పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ పార్టీ నిన్న మంగళవారం మరో 2 పిటిషన్లు దాఖలు చేసింది. మొత్తం 9 మంది ఎమ్మెల్యేలపై ఈ అనర్హత పిటిషన్లకు సంబంధించిన కేసు నమోదు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఒక్క ఎమ్మెల్యే, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాత్రం ఇప్పటికే తాను కాంగ్రెస్ పార్టీలో లేను, బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఆయన పనిచేస్తున్నారు కాబట్టి మహిపాల్ రెడ్డిని మినహాయించి మిగతా 9 మంది ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారో వాళ్ళందరిపై బీఆర్ఎస్ పార్టీ మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో ఈరోజు 7 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్లపై చీఫ్ జస్టిస్తో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. ఇంకా 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్లపై త్వరలోనే విచారణ జరిపే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టులో విచారణ ఏ విధంగా జరగబోతోంది, హైకోర్టు ఎటువంటి తీర్పు చెప్పబోతుందన్న దానిపై ఇటు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని చూస్తున్నాం. హరీష్. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.